థర్డ్ నామినేషన్ నబిల్, సోనియా అండ్ అలాగే పృథ్వీని అయితే నామినేట్ చేశారు. సో రీజన్ ఏంటి అంటే సోనియా ఎక్స్ టాస్క్ అప్పుడు లిస్ట్ అని ఒకటి చదువుతూ ఉంటే నబిల్ నీకు ఆ మాత్రం కూడా చదవడం రాదా అన్నట్టుగా ఎటకారంగా అయితే మాట్లాడడం జరిగింది. సో నబిల్ కొంచెం హర్ట్ అయ్యాడు. అండ్ అలాగే నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావని ఏదైతే స్టేట్మెంట్ వాడిందో సోనియా దాని గురించి కూడా కొంచెం బాధపడినట్టుగా రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీరితో మాట్లాడుతూ ఉంటే మధ్యలో నిఖిల్ అండ్ అలాగే పృథ్వీ ఎందుకు మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదు. సోనియాతో నామినేషన్ అయితే వాళ్ళిద్దరికీ అవసరం లేదు కదా, మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో అంటే బరాబర్ మాట్లాడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సోనియాకైతే పిచ్చుకోక గరిసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఏమో మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. సో నామినేషన్ అయితే ఇచ్చి పడేసారని చెప్పాలి నబీలు. ఎందుకు అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎపిసోడ్లో మిస్ అవ్వకుండా చూడండి. ఫన్ అనేది చాలా బాగా ఉంది ఎపిసోడ్ ఇవాళ. అండ్ అలాగే సెకండ్ నామినేషన్ పృథ్వీ ఏంటి అంటే గేమ్ అప్పుడు ఎఫ్ అనే వర్డ్స్ యూజ్ చేశారు కదా, అలాంటి వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు ఈ హౌస్లో అని చెప్పి అయితే నామినేట్ చేశారు. అండ్ అలాగే కోపం కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నబీల్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నామినేషన్ వైజ్గా.